సో, వెన్ ఇట్ కమ్స్ టు రష్మిక గారు అక్కడి నుంచే కన్నడ నుంచే వచ్చారు కాబట్టి, యూజువల్‌గా మనం ఏంటి ఎవరితో అన్నా ఫ్రెండ్స్‌తో కానీ, బాగా క్లోజ్ అయిన వాళ్ళతో గూఫీగా ఎలా పడితే అలా ఉంటాము. అండ్ రష్మిక గారు పాప్ వీడియోస్ అవి చూస్తుంటాం కదా! షీ ఈస్ సో కంఫర్టబుల్. షీ ఈస్ లైక్ అలా మాట్లాడుతూ ఉంటారు కదా! హౌ ఇస్ షీ ఇన్ ఆన్ సెట్స్? షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. యాహ్! షీ ఈజ్ అంటే నాకెప్పుడు ఒక స్టార్‌తో నేను సినిమాలు చేస్తున్నానని అనిపించలేదు. సెట్‌లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఓకే. అమ్మాయి ఇంత పెద్ద స్టారు ఎందుకంటే అప్పుడు 'యానిమల్' ఫినిష్ చేసుకొని వచ్చేసారు. 'యానిమల్' రిలీజ్ అయింది. 'యానిమల్‌ది' సూపర్ చాలా డూపర్. యాహ్! పెద్దగా న్యూస్ అవుతుంది దాన్ని. బట్ ఐ నెవర్ సా దట్ ఇన్ హర్. లైక్ షీ డిడ్ంట్ ఏమంటారు, నేను ఇలా సినిమాలు తీశాను, ఇలా సినిమా బయటకొచ్చింది, నేను ఇలాంటి ఏం లేకుండా షీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ ఆల్సో చాలా చాలా హార్డ్ వర్కింగ్ అండి. అంటే మనం సెట్‌లో ఉన్నప్పుడు షీ వాస్ షూటింగ్ ఫర్ అదర్ 5, మల్టిపుల్ 6 ఫిల్మ్స్. మల్టిపుల్ యాహ్! ఫిల్మ్స్. ఎంత అంటే అక్కడ 2:00 మన షూటింగ్ ఫినిష్ చేసుకొని, లేకపోతే అక్కడ 'పుష్ప' షూటింగ్ 2:00 వరకు ఫినిష్ చేసుకొని, పొద్దున్నే మళ్ళీ 7:00కి మన షూటింగ్‌లో ఉండి, అండ్ ఒక్కొక్కసారి షీ యూజ్డ్ టు ట్రావెల్ అబ్రాడ్. షీ యూజ్డ్ టు కమ్ డైరెక్ట్‌లీ టు ద సెట్స్. హుహుహు. ఎయిర్‌పోర్ట్ నుంచి సెట్‌కి వచ్చి డైరెక్ట్‌గా షూట్ చేసాం మనం. బట్ ఎప్పుడు ఆ క్రాంకీనెస్ అయినా, ఆ మూడ్ ఆఫ్ అంటే మనందరికి తెలియ హౌ డు యూ సే, లైక్ వి నెవర్ న్యూ షీ వాస్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ అండ్ షీ యాహ్! నెవర్ షోడ్ ఇట్ టు అస్ ఆర్ ఎనీథింగ్. సో ఇట్ వాస్ షీ వాస్ సో ఫ్లెక్సిబుల్ అండ్ మనం లైన్ చెప్తూనే ఉంటాం. అవును. లైన్స్ హ్మ్. అంటే హ్మ్. ఇది రిహర్సల్ చేద్దామా, ఇది రిహర్సల్ చేద్దామా అనుకుని లైన్ ఎక్స్‌టెండ్ చేసుకోవడం అండ్ క్యారెక్టర్ గురించి మాట్లాడడం. అండ్ ఐ థింక్ నేను ఒక సీక్వెన్స్ ఉన్నాయి. ఐల్ హ్యావ్ అ బ్లడ్ ఆన్ మై లెగ్స్. ఓకే. ఓకే. అండ్ ఒక చిన్న సీక్వెన్స్ అది. రష్మిక సజెషన్‌లో ఉన్నారు. అండ్ నేను నాది ఓకే. షాట్. యాంగిల్. హ్మ్. నాది యాంగిల్, నాది షాట్ పెట్టున్నారు. నేను యాక్ట్ చేస్తున్నాను అండ్ షీ యూజ్డ్ టు క్లీన్ దట్. అంటే ఓకే. సజెషన్‌లో ఉన్నారు, కనపడదు అది. హ్మ్. హ్మ్. మొత్తం ఈ కాల్ క్లీన్ చేసేసారండి. ఓహ్! అది వి మెట్ లైక్ 2, 3 డేస్. హుహు. నాకు ఒక్కసారికి ఎందుకులే వదిలేయ్, హాఫ్ చేసేసాను కదా! ఫుల్ ఫినిష్ చేసేస్తానన్నారు. ఓకే. దట్ ఈస్ రష్మిక ఫర్ యూ. ఓకే. లైక్ షీ ఈస్ సో డెడికేటెడ్ టు హర్. ఇట్స్ నాట్ డెడికేటెడ్. గర్ల్ వితౌట్ ఈగో. హ్మ్. నథింగ్. అంటే నేను హాఫ్ షాట్‌లో చేసేసాను. సజెషన్‌లో కూర్చున్నప్పుడు ఇంకా హాఫ్ ఉంది తీసేస్తానులే ఆ బ్లడ్‌ని అన్నారు. యాహ్! ఇట్స్ అంత యాస్ ఎ హ్యూమన్. యాక్ట్రెస్‌గా యాహ్! ఉన్నవాళ్ళు యాస్ ఎ హ్యూమన్ యూ కెన్ అండర్‌స్టాండ్ ద వే షీ థింక్స్ అండ్ ద వే షీ డెఫినైట్‌లీ. ఈస్. ఐ యాహ్! థింక్ దట్స్ రష్మిక ఫర్ యూ. ఓకే. వాట్స్ ద వన్ థింగ్ యూ లెర్న్ ఫ్రమ్ హర్? డెడికేషన్ అండి. హార్డ్ వర్కింగ్. షీ ఈస్ హ్మ్. వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. అంటే నాకు అమ్మాయిని చూస్తే ఎలా అనిపిస్తదంటే, ఇఫ్ షీ డిడ్ంట్ బికమ్ ఎ స్టార్ దెన్ హూ ఎల్స్ విల్ బి. హ్మ్. ఇంత కష్టపడి, ఇంత ఆ పనిని లవ్ చేసుకొని, ఇలా ఇంత డెడికేటెడ్‌గా చేస్తున్నప్పుడు, అమ్మాయి స్టార్ అవ్వకపోతే ఇంకెవరవుతారు? ఎవరు అవును. డిజర్వింగ్‌గా ఉంటది? దీనికన్నా ఎక్కువ ఇంకెవరు డెఫినైట్‌లీ. డిజర్వింగ్‌గా ఉంటది అని అనిపిస్తది.